ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ప్రతి తల్లికి సంతానం ఓ వరం. వివాహమైన తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని తప్పిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ తల్లులకు మాత్రం సంతానం కలిగిందనే ఆనందం ఎంతో సేపు నిలవలేదు. కొడుకు పుట్టాడన్న ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోయింది. బతికున్న జీవోత్సవాలుగా మారిన బిడ్డలను చూసి తల్లులు తల్లడిల్లిపోతున్నారు. కదలేని పరిస్థితుల్లో ఏళ్ల తరబడి సేవలు చేస్తూ వారిని అంటి పెట్టుకుని బతికేడుస్తున్నారు. ఆకలవుతుందని అడగలేరు, దాహంగా ఉందని చెప్పలేరు. ఏడుస్తారు, గుండెలు అదిరేలా ఏడుస్తూనే ఉంటారు. ఎందుకో తెలీదు. ఇలా ఒకటా రెండా ఆ బిడ్డల కష్టాలు ఎన్నో. దేవుడా ఎందుకు మాకీ శిక్ష అంటూ తల్లడిల్లుతున్న ఇద్దరు తల్లుల దీనగాథ ఇది. కళ్ళం మాటలు వీనికేం చేయలేక ఆశపడిపోతున్నా సార్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం శ్రీరాలదొడ్డి గ్రామానికి చెందిన ఉరుకుందు జయమ్మ దంపతులకు 6 మంది సంతానం. 2 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. అయితే మొదటి సంతానమైన దేవేంద్రకు ప్రస్తుతం వయసు 12 సంవత్సరాలు. పుట్టిన 3 నెలల్లోనే కాళ్లు చేతులు చచ్చుబడి మాట కూడా పోయింది. పసితనంలోనే విగత జీవిగా మారిన దేవేంద్రకు అన్నీ తానే చూసుకోవాల్సిన వచ్చింది అమ్మ జయమ్మ. పసితనంలో జయమ్మ దేవేంద్రకి ఎలాంటి సేవ చేసిందో 12 సంవత్సరాల అనంతరం నేడు కూడా అలాంటి సేవే చేస్తోంది. ఆసుపత్రుల చుట్టూ సంవత్సరాలు తరబడి తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దేవేంద్రకు ఎలాంటి వైద్య సేవ ఫలించదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో చేసేదేం లేక క్షణక్షణం మదన పడుతూ దేవేంద్రను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఎంతకాలం ఇలాగే చెయ్యాలి? తను బతికినంత వరకు చెయ్యగలను, తదనంతరం ఎలా అని బాధను పంటి బిగువున పెట్టుకుని మదన పడుతున్న జయమ్మ బాధను చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే. దాతలు సహకరిస్తే మెరుగైన వైద్యం కోసం ప్రయత్నిస్తానంటున్న జయమ్మ దేవేంద్రకు 15,000 రూపాయల పెన్షన్ వస్తే తమ కుటుంబం గడుస్తుందని సుమన్ టీవీతో తమ బాధను వెలుపుచ్చుకుంది. ఎన్నోసార్లు చూపించినా కూడా రావంటున్నారు సార్. ఏడ చెప్పినా రావంటున్నారు సార్. ఏం చేయాలో అర్థం కాదు సార్. పిల్లలు కాళ్ళే మాటలేదు సార్. పుడుతున్నట్టుండ సార్. 12 ఏళ్ళోడు. ఏం చేయాలో అర్థం కాదు సార్. కాళ్ళే మాటలేదు. వీనికేం చేయలేక ఆశపడిపోతున్నా సార్. ఏమన్నా సాయం చేయలేదు సార్. మీరు పెన్షన్ వస్తుంది సార్. ఎంత 3,000 వస్తుండే సార్. ఇప్పుడు 6,000 వస్తుండే సార్. ఏం పని చేస్తాడు మీ ఆయన జీవాలు పోతున్నాడు సార్. మాకేం నడచలేదు సార్. ఏమన్నా పని పోదామంటే ఈ వాన కాడే ఉండాలి. కాళ్ళే మారలేదు సార్. ఈ వాన వెనక 4 ఆడపిల్లలు సార్. వీడే తొలసరి కొడుకు, మంచి కొడుకు పుడతాడు అనుకుంటే ఇట్లా వాడు పుట్టినాడు సార్. ఏం చేయాలో అర్థం కాదు. మంచి బాబు పుడతాడు అనుకుంటే చూపించారు హాస్పిటల్కి. చూపించినాం సార్. చూపించలేని హాస్పిటల్ లేదు. అన్ని సార్లు చూపించినాం. అన్ని ఆసుపత్రిలో చూపించినాం. ఏం చేయాలో అర్థం కాదు సార్. ఏమన్నా సాయం చేయాలనుకుంటే చేయాలి. ఇక అదే గ్రామానికి చెందిన మరో తల్లి బాధ ఇది. మోదీ భాష దంపతులకు 2 కుమారులు. మొదటి సంతానమైన రజాక్ 7 సంవత్సరాలు పుట్టిన 3 నెలల్లోనే కాళ్ళు చేతులు చచ్చుబడి మాట పోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అసలే పేదరికం. ఉన్న డబ్బంతా కుమారుడి కోసం ఖర్చు పెట్టారు. ఆయన ఎక్కడా రజాక్కు నయం కాకపోవడంతో పసితనంలో ఎలాంటి సేవ చేసిందో 7 సంవత్సరాల వయస్సులోనూ అదే సేవ చేస్తోంది ఆ మాతృమూర్తి. ఇక మంచానికే పరిమితమైన తన కుమారుడికి 15,000 రూపాయల పెన్షన్ వస్తే తన కుటుంబ పోషణకు సాయం అవుతుందని సుమన్ టీవీతో తమ గోడును వినిపించారు. ఇలానే నరాలు వీక్నెస్ వల్ల ఇట్లా అయినాడు సార్. మా బాబు అనాథగా అయిపోయినాడు సార్. పుట్టినప్పుడు మధ్య నుంచి సార్ 3 నెలల నుంచి ఇలానే ఉన్నాడు సార్. మాకు ఇంక ఇప్పుడు మాకేమన్నా అందరు సాయం చేస్తారని అడుగుతున్నాం సార్. కూలి పనే చేస్తాడు సార్ మా భర్త. మేము ఇంకా డబ్బులు లేకనే ఇంక ఇక్కడనే ఉన్నాము. మేము హాస్పిటల్కి పోలేదు. ఇలా చిన్నారు అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే కాటికి పోయింటే కూడా ఎమ్మెల్యే చూస్తాంలే అన్నాడు సార్. కలెక్టర్ ఆఫీస్కి పోయి వచ్చినాం, పెద్ద హాస్పిటల్కి పోయి వచ్చినాము. ఎవరు రాదు అంటున్నారు సార్. 6,000 పింఛన్ ఒకటే అంటున్నారు సార్. పింఛన్ ఒకటే వస్తుంది, ఇంకేం రాదు మీకు అని చెప్తున్నారు సార్. మాకు 15,000 పింఛన్ కావాలి సార్. మా బాబుకి ఇట్లా ఉన్నాడు, మంచానికి అక్కితామని 15,000 అని చెప్పినాడు కదా సార్ ఎమ్మెల్యే. అందుకోసం మేము అడుగుతున్నాం సార్. ఇట్టనే సార్ గుర్రు అంటూనే ఉంటాడు సార్. ఇంకా రోజు మనం తినిపిస్తేనే తింటాడు, లేకుంటే లేదు సార్. ఇంక ఇలానే కిందనే ఉంటాడు, ఇంకా ఎత్తుకొనే ఉండాలి అంటాడు సార్.